కారును ఢీకొట్టి పవర్ స్టీరింగ్ పట్టారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను 0 సీట్లకే పరిమితం చేశారు. ఆ తర్వాత వచ్చిన కంటోన్మెంట్ బైపోల్లోనూ గెలిచి గ్రేటర్లో ఫస్ట్ సీట్ సాధించారు. జూబ్లీహిల్స్ గెలుపుతో వరుసగా 2 ఉప ఎన్నికల్లో హస్తం సత్తా చాటినట్లయింది. ఇప్పుడిదే జోష్తో వరుసగా ఎన్నికల సమరంలోకి దిగాలని స్కెచ్ వేస్తున్నారు సీఎం రేవంత్. లోకల్ బాడీ నెక్స్ట్ గ్రేటర్ ఎన్నికలకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారట. అవసరమైతే 2 జంపింగ్ ఎమ్మెల్యేలతో రిజైన్ చేయించి గెలిచి కారు పార్టీని మరింత ట్రబుల్స్ లో పడేయాలన్నది సీఎం రేవంత్ వ్యూహం అంటున్నారు. కాంగ్రెస్ ఎలక్షన్ స్ట్రాటజీ వర్కౌట్ అయ్యేనా? జూబ్లీహిల్స్ జోష్, సీఎం రేవంత్ మాస్టర్ స్కెచ్. వరుసగా ఎన్నికలకు వెళ్లి కారు పార్టీకి షాక్ ఇచ్చే ప్లాన్. గ్రేటర్ లోకల్ పోరుకు రెడీ అంటున్న రేవంత్. ఫిరాయింపు ఎమ్మెల్యేల సెగ్మెంట్లలో ఉప ఎన్నికలు తెచ్చే ప్లాన్. త్వరలో దానం కడియంతో రిజైన్ చేయిస్తారని టాక్. ప్రత్యేక పరిస్థితులు, ఎన్నో సవాళ్లు. అన్నింటికీ మించి సీఎం రేవంత్ నాయకత్వానికి సవాల్ విసిరిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో హస్తం హవా చూపించింది. ఒకే ఒక్క సీటుకు జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ లో ఎక్కడా లేని కాన్ఫిడెన్స్ ను నింపింది. ఓడితే రాబోయే 3 ఏళ్లు ఎలాంటి అడ్డంకులు ఏర్పడతాయో, రాజకీయంగా ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేయాల్సి వస్తుందో అని టెన్షన్ పడ్డ కాంగ్రెస్ పెద్దలకు పెద్ద బూస్టప్ అయింది జూబ్లీహిల్స్ రిజల్ట్. ప్రతిపక్షాల అంచనాలకు మించి గ్రాండ్ విక్టరీ కొట్టడం రేవంత్ లో ఎనలేని ఆత్మవిశ్వాసాన్ని పెంచిందట. దీంతో ఇదే ఊపును కంటిన్యూ చేసేందుకు రేవంత్ నయా స్కెచ్ ను సిద్ధం చేస్తున్నారట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా గ్రేటర్లో ఆ పార్టీ ఖాతా తెరవకపోవడం సీఎం రేవంత్ రెడ్డికి ఏమాత్రం మింగుడు పడని అంశంగా ఉండేది. కంటోన్మెంట్ బైపోల్ గెలిచినా దాన్ని పెద్ద గెలుపుగా చూడని పరిస్థితి. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ ఇలా అన్నీ తానై నిలిచి గెలిచి అసెంబ్లీ ఎన్నికలకు ముందులాగా కాంగ్రెస్ కు మళ్లీ ఊపు తెచ్చారు. ఇదే ఊపుతో ఇక నుంచి ప్రతి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పర్ఫెక్ట్ ప్లాన్ రెడీ చేస్తున్నారట రేవంత్ రెడ్డి. లోకల్ పోరుకు రెడీ కావాలని రేవంత్ భావిస్తున్నారట. ఈ నెల 17న జరిగే క్యాబినెట్ భేటీలో లోకల్ బాడీ ఎన్నికలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేయనున్నారట రేవంత్. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను పెట్టాలి అని డిసైడ్ అయిన రేవంత్ ఈ ఎన్నికల్లో బీసీ కార్డు ఉపయోగించనున్నారు అని టాక్. బీసీలకు 42% రిజర్వేషన్లను పార్టీ పరంగా కల్పించి ప్రతిపక్షాలను కార్నర్ చేస్తూ గ్రామీణ ప్రాంతాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని ప్రణాళిక రెడీ చేస్తున్నారట రేవంత్ రెడ్డి. ఇక ఇవి పూర్తి కాగానే షెడ్యూల్ ప్రకారం గ్రేటర్ ఎన్నికలను నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నారట. ఇక గ్రేటర్ పోల్స్ లో కూడా జూబ్లీహిల్స్ ఫార్ములాను పకడ్బందీగా అమలు చేస్తే 100% స్ట్రైక్ రేట్తో గ్రేటర్లో గ్రాండ్ విక్టరీ పక్కా అని లెక్కలు వేసుకుంటున్నారట రేవంత్. జూబ్లీహిల్స్ ఇచ్చిన తాకత్తుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఉప ఎన్నికలకు వెళ్లాలి అన్న ఆలోచనలో కూడా ఉన్నారట సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ గూటికి చేరిన 10 మంది గులాబీ ఎమ్మెల్యేలను స్పీకర్ ప్రసాద్ కుమార్ విచారిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ లో చేరిన జంపింగ్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో లీగల్ ఫైట్ చేస్తోంది. ఇదే టైంలో జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక జరిగింది. అంతలోనే పశ్చిమ బెంగాల్ హైకోర్టు అనర్హతపై కీలక తీర్పు ఇవ్వడం హాట్ టాపిక్ అవుతోంది. దీంతో బీఆర్ఎస్ ను వీడిన 10 మంది ఎమ్మెల్యేలపై కూడా వేటు పడుతుందని బీఆర్ఎస్ బలంగా నమ్ముతుంది. అయితే కాంగ్రెస్ బీఫామ్ మీద దానం ఎంపీగా పోటీ చేయగా కాంగ్రెస్ కండువా కప్పుకుని ప్రచారం చేసిన కడియం శ్రీహరి ఫిరాయింపు ఎపిసోడ్లో బుక్ అయిపోయినట్లు అయ్యింది. దీంతో దానం కడియంతో రాజీనామా చేయించి బై ఎలక్షన్లో గెలిస్తే బీఆర్ఎస్ ను పూర్తిగా డిఫెన్స్ లో పడేయొచ్చన్న వ్యూహంతో ఉన్నారట సీఎం రేవంత్. ఆ 2 చోట్ల ఉప ఎన్నికలు వచ్చి కాంగ్రెస్ గెలిస్తే బీఆర్ఎస్ మరింత వీక్ అయిపోతుందని అంచనా వేస్తున్నారట. జూబ్లీహిల్స్ గెలుపు జోష్తో వరుసగా ఎలక్షన్ గేమ్ ఆడి ప్రత్యర్థిని పూర్తిగా బలహీనం చేయాలని అనుకుంటున్నారట. సీఎం రేవంత్ ఎన్నికల ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి మరి.